దేశంలోని ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలిపే అత్యంత కీలకమైన గ్రాండ్ ట్రంక్ రైల్వే మార్గంలో మరో కీలక మైలురాయి నమోదైంది. దాదాపు 3,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన కాజీపేట బల్లార్షా 3వ రైల్వే లైన్ నిర్మాణం, విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ఆసిఫాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య చివరి 11 కిలోమీటర్ల పనులు కూడా ముగియడంతో మొత్తం ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో రైళ్ల రద్దీ తగ్గి సరుకు రవాణా వేగవంతం కావడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని విజయవంతంగా పూర్తి చేసింది. ఉత్తర దక్షిణ భారతదేశాలను అనుసంధానించే గ్రాండ్ ట్రంక్ రూట్ లో భాగమైన కాజీపేట బల్లార్షా మార్గంలో 203 కిలోమీటర్ల మేర 3వ లైన్ నిర్మాణం, విద్యుదీకరణ పనులను పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ కి సుమారు 3,000 కోట్ల వ్యయం అందింది. ఆసిఫాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య చివరి 11 కిలోమీటర్ల 3వ లైన్ విద్యుదీకరణ పనులతో పాటు బీబ్రా నదిపై నిర్మించిన కీలక వంతెన పనులు జూలై 22న పూర్తయ్యాయి. దీంతో మొత్తం ప్రాజెక్టు పూర్తయి ఈ మార్గంలో రైలు రాకపోకలకు ఉన్న ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి. కాజీపేట బల్లార్షా రైల్వే మార్గం దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఒకటి. ఈ మార్గం ద్వారా బొగ్గు, సిమెంట్ తో పాటు భారీ మొత్తంలో సరుకు రవాణా జరుగుతుంది. అలాగే ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య నడిచే అనేక ప్రయాణికుల రైళ్లు కూడా ఇదే మార్గాన్ని వినియోగిస్తుంటాయి. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని 3వ లైన్ నిర్మాణానికి దశల వారీగా చేపట్టారు. జై శ్రీరామ్. భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రజా రవాణా వ్యవస్థపై ప్రతి సంవత్సరము బడ్జెట్లో ఎక్కువ నిధులు రైల్వేకి, విమానయాల శాఖకి, అదేవిధంగా నేషనల్ హైవేస్కి ఖర్చు పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు తెలంగాణలో 159 కిలోమీటర్ల మేర ఉన్న కాజీపేట నుంచి బల్లార్షా వరకు థర్డ్ రైల్వే లైన్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా 203 కిలోమీటర్లలో కేవలం 44 కిలోమీటర్లు మహారాష్ట్ర పరిధిలోకి వస్తుంది. 159 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దీనికి దాదాపు 3,000 కోట్లతోని ఈ రైల్వే ట్రాక్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దీని ద్వారా దక్షిణ భారతదేశానికి మరియు ఉత్తర భారతదేశానికి కనెక్టివిటీ ఉన్న రవాణా వ్యవస్థ అతి తక్కువ సమయంలో, అదేవిధంగా ఎక్కడైనా ప్రయాణికుల చేరవేతనే కాకుండా సేమ్ టైంలో నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా కావాల్సిన గూడ్స్ రైల్స్ను కూడా పెంచుకోవడానికి వీలుగా ఈ రైల్వే ట్రాక్ ఉపయోగపడుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ యావత్ ప్రజల నుండి, అదేవిధంగా వరంగల్ జిల్లా నుండి ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రాక్ ద్వారా కాజీపేట నుంచి ఆసిఫాబాద్, అదేవిధంగా సిర్పూర్ కాగజ్ నగర్ ఈ ప్రాంతాలకు మనకు ఎక్కువగా ప్రయాణికులు మన ప్రాంతం నుంచి ప్రయాణిస్తుంటారు. వారికి వీలుగా ఈ ట్రాక్ 3వది ఏర్పాటు కావడం నిజంగా మన అందరికీ అదృష్టం. వారికి వరంగల్ జిల్లా ప్రజల తరపున నుంచి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి, రైల్వే శాఖ మంత్రికి, వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2016లో రాఘవాపురం మందమర్రి మధ్య 33 కిలోమీటర్ల 3వ లైన్ పూర్తి కాగా అనంతరం మిగిలిన 203 కిలోమీటర్ల పనులకు ఆమోదం లభించింది. తెలంగాణలో 159 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 44 కిలోమీటర్ల మేర పనులు దశల వారీగా పూర్తి చేశారు. ప్రస్తుతం బల్లార్షా యార్డ్ సమీపంలో చిన్న అనుసంధాన పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తవడంతో రైళ్ల రద్దీ తగ్గనుంది, సరుకు రవాణా మరింత వేగవంతం కానుంది. ముఖ్యంగా బొగ్గు, సిమెంట్, థర్మల్ పవర్ ప్లాంట్ కు అవసరమైన ముడి పదార్థాల రవాణా సులభం కానుంది. ప్రయాణికుల రైళ్ల సమయపాలన కూడా మెరుగుపడే అవకాశం ఉంది. విద్యుదీకరణ, ఇంధన వ్యయం తగ్గడంతో పాటు కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గనున్నాయి. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ నిర్మాణం, ఇంజనీరింగ్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఆపరేటింగ్ తదితర విభాగాల అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య రైల్వే నెట్వర్క్ ని మరింత బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్ రవాణా అవసరాలను తీర్చే కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి కాజీపేట బల్లార్షా 3వ లైన్ పూర్తి కావడం తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలకే కాకుండా దేశ రైల్వే రవాణా వ్యవస్థకు కూడా కీలకమైన ముందడుగుగా రైల్వే అధికారులు భావిస్తున్నారు. పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను విస్తరించడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది.